నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. గుంటూరులో ఆటో డ్రైవర్ మహేష్ పై దాడిని ఖండించిన రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య. అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య, రజక వృత్తిదారుల సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శి రాగప్ప, హరికృష్ణ తదితరులంతా మాట్లాడుతూ సోమవారం సాయంత్రం అమానుషమైన సంఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. రోడ్డుపై నిలబడి ఉన్న వ్యక్తి ఆటో తగిలిందని చిన్న కారణంతో గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్ చీమలదిన్నె మహర్షిని కొందరు కొట్టడం దారుణమని, ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తామంతా డిమాండ్ చేస్తున్నామని రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శి నాగప్ప, హరికృష్ణ తదితరులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ కాలనీ సిపిఐ కార్యదర్శి చిన్న నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్నో తూర్లు మేము విజ్ఞప్తి చేశాము. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఎస్సీ జాబితాలకు చేర్చాడయ్యా, దాడులు ఆగుతాయి అని ఎన్ని తూర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పినా మమ్మల్ని లెక్కలో పెట్టుకోవడం లేదు. ఈ రకంగా మా పైన దాడులు జరుగుతున్నాయి. ఒక పక్క శ్రీకాకుళం ఆ ప్రాంతంలో 40 కుటుంబాల్ని గ్రామ బహిష్కరణ చేశారు. మళ్ళా అదే ఆ ప్రాంతాలలో ఒక మహిళని కట్లతో కొట్టి హత్య చేశారు. నలుగురిని తలకాయ పగలు కొట్టారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో రజకుల పైన దాడులు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చూసి చూడట్లా వ్యవహరిస్తున్నాయి. మేము దానికే రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ రజకులను ఎస్సీ జాబితాలకు చేర్చమని, అప్పుడే మా పైన దాడులు మాకు ఎలాంటి రక్షణ అనేది కలుగుతుంది. ఎస్సీ జాబితా ఎప్పుడైతే మాకు వస్తుందో అప్పుడు మాకు రక్షణ కలుగుతుంది. కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో మాకు రక్షణ లేదు. ఆటో డ్రైవర్ అనేవాడు, ఆటో డ్రైవర్ ఒక యువకుడు ఆటోతో కూడపోతే సన్న ఒక అబ్బాయి తగిలినందుకు అక్కడ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఒక కరెంటు పోలు కట్టేసి ఒక 15 మంది ఇష్టాసారం కొట్టడము, ఇది ఎంతవరకు న్యాయమని మేము రజక వృత్తిదారుల సమైక్యంగా మేము తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఆ పిల్లడు ఏం నేరం చేశాడు? ఆటో అనేది ఎవరికైనా తగులుతుంది. మీరైనా తగిలిస్తాం, మేమైనా తగిలిస్తాం. తగిలి మాత్రమే అంత ఇబ్బందిగా ఉంటే పోయి పోలీస్ స్టేషన్లో ఆ పిల్లడి పైన కేసు పెట్టాలా, లేకపోతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఈ రకంగా తగిలించాడని. అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు సొంతంగా ఒక పోలు కట్టేసి కొడుతున్నారే అంటే ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆ రజకులకు సంబంధించిన ఒక రజకుడు కావాలా, రజకుడు మమ్మల్ని ఏమి చేయలేడు కాబట్టి అగ్ర కులాల ఆధిపత్యం ఇప్పటికే నడుస్తుంది. మీరు అగ్ర కులాలు కాబట్టి ఒక రజకుల పైన ఈ రకంగా మీరు దాడి చేస్తారా? దానికే మేము ఇప్పటికైనా కానీ మొత్తం రజకులందరూ కానీ ఈ రాష్ట్రంలో గలం ఊపాలా. గలం ఊపితేనే, ఎందుకంటే రైతులందరినీ మైలు బట్టలు పెడుతున్నారు. మీ మైలు బట్టలు పెట్టి బాగా తెల్లగా ఉతికి మీ అందరికీ ఇస్తున్నాం. మీరేమంటున్నారు? రైతులంతా కానీ మా రజక సోదరులు అంటే మా బిడ్డలు లాంటి వారు అంటున్నారు. రైతు కొనుక్కు కట్టేసి అడ్డపడతారు, మమ్మల్ని ఊరు బేసుకట్లు ఏ రకంగా చేస్తారు? దానికి ఇప్పటికైనా కానీ ఇలాంటి దాడులు కఠినంగా ఏవైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడులు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. మా పైన దాడులు తగ్గాలి అంటే ఏకైక మార్గం మమ్మల్ని ఎస్సీ జాబితాలకు చేర్చాలి. మొన్న చెప్పారు అందరూ బీసీలు అందరూ కానీ, బీసీ మినిస్టర్లు అందరూ కానీ మేము బీసీలకు అంతా ఒక చట్టం చేస్తున్నాము. ఆ చట్టము ఈ బీసీలను రక్షిస్తుంది. ఈ చట్టమే బీసీ వర్గాలందరినీ కానీ ఈ చట్టం ద్వారా ఎవరైనా కానీ దాడి చేస్తే ఎవరైతే జీవో వచ్చిందో ఆ జీవో ప్రకారం వాళ్ళందరిపైన కేసులు పెట్టచ్చు అని చెప్పారు. మొన్ననే మేము చూసాం, మీరు పోటీ తీశారు, పేపర్కి వచ్చింది బీసీలకు పెద్ద రక్షణ చట్టం చేస్తున్నామన్నారు. వాళ్ళు ఎక్కడుంది మాకు చట్టం? ఎక్కడుంది మాకు రక్షణ? బీసీలకి రక్షణ లేదు. బీసీలో ఉండే కులాల్లో రజకులకి పూర్తిగా మాకు చట్టం న్యాయం జరగడం లేదు. ఏ చట్టాలు ఉన్నాయి మాకు? మమ్మల్ని రక్షించేవాడు ఎవడు? దానికి కాబట్టి ఇప్పటికైనా కానీ మాకు కావాల్సిన రక్షణ కావాలా, మా ఆడపిల్లలకు రక్షణ కావాలా, మా వాళ్ళకి రక్షణ కావాలా. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవాలా. మా పైన ఈ రకంగా దాడులు జరుగుతుంటే
ఏం చేస్తున్నారు? పోలీసులు వచ్చారు, పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ పైన కేసు కట్టారు. మా వాళ్ళని కట్టేసుకుంటే వాళ్ళని పూలకు కట్టేసుకుంటున్నారా? వాళ్ళని ఊరు బహిష్కరణ చేశారా? మళ్ళీ ఎక్కడ జరగలే కదా. వీడు అదుపుడు కాబట్టి ఊరికైనా కట్టేస్తారు, ఊరు బహిష్కరణ చేస్తారు, ఏమైనా చేస్తారు. అట్లా మిమ్మల్ని చేయలేరు కదా. మీరు అగ్ర కులాలకు సంబంధించిన వారు కాబట్టి, మీరు అగ్ర కులాల్లో ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా కానీ మీ ఆంభావం తగ్గాల. మీ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఈ రకంగా దాడులు చేస్తున్నారు. మీ పద్ధతి మార్చుకోవాలా. బీసీ వర్గాలన్నీ ఏకమైతే మీరు ఏమైపోతారో కొద్దిగా ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము రజక వృత్తిదారుల సమైక్యంగా ఆ అబ్బాయికి రక్షణగా నిలబడతాం, ఆ అబ్బాయికి సపోర్ట్గా నిలబడతాం. ఎక్కడైతే దాడి జరిగిందో ఆ ప్రాంతంలో రజకులందరినీ కానీ ఆ ఊర్లోకి రమ్మని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కూడుకుంటామని రజక వృత్తిదారుల సమైక్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం.